నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తి పట్టణంలోని 4 మాడ వీధుల్లో రోడ్డు ఆక్రమణలపై అధికారులు సర్వే. పాల్గొన్న ఆర్టీఓ భానుప్రకాష్ రెడ్డి, డిఎస్పీ నరసింహమూర్తి, మున్సిపల్ కమిషనర్ గిరికుమార్. శ్రీకాళహస్తి సమీపంలోని బసవయ్యపాలెంలో పట్టుబట్ట అక్రమంగా తరలిస్తున్న 3000 కిలోల రేషన్ బియ్యం. కేసు నమోదు చేసిన పోలీసులు. జీరో ప్రావర్టీ సాధన దిశగా ప్రణాళికల తయారీపై అధికారులతో ఏపీసీఎస్ వర్చువల్ సమీక్ష. తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుంచి పాల్గొన్న కలెక్టర్ వెంకటేశ్వర్. శ్రీకాళహస్తి ఆలయం శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదోయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని 4 మాడ వీధులలో రోడ్డు ఆక్రమణలపై అధికారులు సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ భానుప్రకాష్ రెడ్డి, డిఎస్పీ నరసింహమూర్తి, మున్సిపల్ కమిషనర్ గిరికుమార్, ఎంఆర్ఓ లక్ష్మీనారాయణతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. బుధవారం రోడ్డు ఆక్రమణలపై సర్వే నిర్వహించారు. రెవెన్యూ మరియు సర్వే అధికారులతో కలిసి రోడ్డును కొలతలు వేశారు. ఈ సందర్భంగా దుకాణదారులకు రోడ్డుపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని, లేని ఎడల చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐలు పాల్గొన్నారు. అందరూ కూడా మీరు అందరూ కూడా రిమూవ్ చేయాలి. మీ షాప్ ముందు ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా రిమూవ్ చేయాలి. షాప్ ముందు ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా రిమూవ్ చేయాలి. లేదంటే యాక్షన్ తీసుకోవాలి. శ్రీకాళహస్తిలోని కొండమిట్ట ప్రాంతంలో వెలిసి ఉన్న శ్రీ జలవినాయక స్వామి 15 వార్షికోత్సవం అత్యంత వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని కొండమిట్ట ప్రాంతంలో వెలిసి ఉన్న శ్రీ జలవినాయక స్వామి 15 వార్షికోత్సవం అత్యంత వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా విఘ్నేశ్వరునికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి కర్పూర హారతులు, నీరాజనాలు పట్టారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయగా ఏకదంతుని భక్తులు దర్శించుకొని వారి వారి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తజన కోటికి అన్నప్రసాదం వితరణ చేశారు.
ఆలయ అర్చకులు మాట్లాడుతూ కొండమిట్ట ప్రాంతం నందు 15 సంవత్సరాల క్రితం కొలువైన జల విఘ్నేశ్వరుడికి ప్రతి ఏటా వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని, ఈ వేడుకల్లో భాగంగా స్వామివారికి తెల్లవారుజామున వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాది పూజలు, కర్పూర హారతులు, నీరాజనాలు పట్టి అనంతరం స్వామివారిని సర్వంగ సుందరంగా ముస్తాబు చేస్తామని, ఈ ప్రాంతంలోని ప్రజలు ఈ జల వినాయకుడిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు అవుతున్నారని తెలియజేశారు. ప్రముఖ న్యాయవాది గుమ్మళ్ళ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఏకదేవాగో మహిషాయతే ఇష్టం మనిషి ఆద్యతే మహిషాయ నమః సర్వప్రవాణ్యాసం తేహమానం మహిమాన సమర్పయామి. కొండమిట్ట వేలంపాలెం దగ్గరలో జల వినాయక స్వామి విగ్రహ ప్రతిష్ట 15 సంవత్సరముల ముందు అత్యంత వైభవంగా చుట్టుపక్కల ఉన్న కుటుంబ సభ్యులందరూ దీన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కోరిన కోరికలు తీర్చుతూ ఎవరన్నా అక్కడ స్వామి దగ్గర వచ్చి మొక్కుంటే వారి కోరికలు నెరవేరుతున్నాయి. ఈరోజు 15వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ప్రాంతంలోని ప్రతి కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషంతో వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలు ఘనంగా జరుపుతున్నారు. అదేవిధంగా శ్రీ 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 జల వినాయకుడు స్వామి ఆలయంలో 15వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యి, పంచామృత అభిషేకాలు, పసుపు, కుంకుమ, గంధము, విభూది, పన్నీరు మరియు అభిషేక కార్యక్రమాలు మరియు స్వామివారికి మంత్రపుష్ప అష్టోత్తర పూజలు జరుగుతున్నవి. పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ప్రభుత్వం ఇవ్వాలని, ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు మంజూరు చేయాలని కోరుతూ సిఐల ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలు అర్జీలను పేదలకు పంపిణీ చేశారు. సిపిఐ ఏరియా కార్యదర్శి జర్మల గురువయ్య నాయకత్వంలో ఈ కార్యక్రమం చేపట్టారు. జిల్లా కార్యదర్శి మురళి పాల్గొని అర్హులకు ఇళ్ల స్థలాల అర్జీలు పంపిణీ చేశారు. ఎన్నికల హామీల్లో భాగంగా ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం కోసం 4 లక్షలు ఇస్తామని ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాణ సామగ్రి, సిమెంట్, ఇసుక, ఇటుక, కంకర, రవాణా ఛార్జీలు పెరిగిన దృష్ట్యా ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పేదల తరపున సీఎం చంద్రబాబును కోరినట్లు తెలిపారు. ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలం కోసం ప్రభుత్వానికి సమర్పించే అర్జీ దరఖాస్తులను అందజేసినట్లు తెలిపారు. ఈ నెల 10వ తేదీన ఆయా మండలాల కేంద్రాల వద్ద ఉదయం 10 గంటలకు లబ్ధిదారులతో ఈ వ్యక్తిగత అర్జీలను స్వీకరించి మండల అధికారులకు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి మురళి, నియోజకవర్గం ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి మునిచందు, ఏఐటియుసి నియోజకవర్గ అధ్యక్షులు మురళి, మున్సిపల్ వర్కర్సు, యూనియన్ నాయకులు జాన్, హరి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో ఉన్న శ్రీ మేధా గురు దక్షిణామూర్తి స్వామివారికి శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్పర్సన్ బొప్పన్న ఝాన్సీ లక్ష్మీబాయి సుమారు 8 లక్షల విలువ గల 32 పంచముఖ రుద్రాక్షాల బంగారు హారాన్ని అందజేశారు. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డికి ఈ మేరకు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి మరియు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సెక్రటరీ పక్కరా. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి 3000 కిలోల రేషన్ బియ్యం స్వాధీనం. తొట్టంబేడులో అక్రమంగా తరలిస్తున్న 3000 కిలోల రేషన్ బియ్యం పట్టుబడింది. ఈ మేరకు బసవయ్యపాలెం వద్ద తొట్టంబేడు రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యాన్ని తొట్టంబేడు తహసీల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ నారాయణ స్వామి బుధవారం శ్రీకాళహస్తి పౌర సరఫరాల గోదాం అధికారులకు అప్పగించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై శ్రీకాళహస్తి 2వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
దో రబ్బర్ బియ్యం రబ్బర్ బియ్యం నేను చేస్తున్నా నీతో కూడా మాట్లాడమన్నా ఓకే ఓకే బాగా కనపడేలా TV5 अच्छा జీరో ప్రాపర్టీ సాధన దిశగా ప్రణాళికల తయారీపై కంప్రెస్డ్ బయోగ్యాస్ ఎంఎస్ఎంఎస్ సర్వేపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయవాడ నుంచి సంబంధిత కార్యదర్శులతో కలిసి వర్చువల్ సమీక్ష నిర్వహించారు. వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుంచి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ సంబంధిత అధికారులతో కలిసి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులలో అందిన అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించేలా తహసీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తహసీల్దార్లను ఆదేశించారు. జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డబ్ల్యూఎస్, ఈఈ, డిఈఈ, ఏఈఈ, ఈఓ, పిఆర్డీలతో సమావేశం ఏర్పాటు చేశారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డబ్ల్యూఎస్, ఈఈ, డిఈఈ, ఏఈఈ, ఈఓ, పిఆర్డీలతో సమావేశం ఏర్పాటు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న వేసవి దృష్ట్యా ప్రతి మండలంలో ప్రస్తుతం ఉన్న నీటి వనరులను గుర్తించి వాటి స్థితిగతులకు సంబంధించి ఫిబ్రవరి 1 నుంచి మార్చి 15 వరకు జరుగుతున్న సర్వేలో బోర్వెల్స్, చేతి పంపుల నిర్వహణ పూర్తి వివరాలను పక్కాగా క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికను అందజేయాలని ఆదేశించారు. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు వారి పరిధిలో తాగునీటి సరఫరాకు సంబంధించి పూర్తి సమాచారాన్ని సంబంధిత సిబ్బంది ద్వారా తెలుసుకోవాలన్నారు. మండల స్థాయిలోని బాధిత అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ప్రతి పంచాయతీ వారీగా పనిచేస్తున్న బోర్ల వివరాలు, రిపేర్లో ఉన్న బోర్లు, చేతి పంపులు, డీ పెండింగ్ కు అవకాశం ఉన్న బోర్ల వివరాలు, ఇదివరకు ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్న గ్రామాలు, టైఅప్ ద్వారా నీటి సరఫరా చేస్తున్న గ్రామాల పూర్తి వివరాలను సవివరంగా సేకరించడం ద్వారా తాగునీటి ఎద్దడి నివారణకు తీసుకోవలసిన చర్యలపై పకడ్బందీ ప్రణాళికను సిద్ధం చేసేందుకు అవకాశం ఉంటుందని, ఈ దిశగా అధికారులందరూ సమిష్టిగా పనిచేయాలని ఆదేశించారు. పంచాయతీ సెక్రటరీలు వారి గ్రామ పరిధిలో ఉన్న నీటి వనరులు కలుషితం కాకుండా సురక్షితమైన త్రాగునీరు ప్రజలకు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా రక్షిత మంచినీటి ట్యాంకులను నెల రోజులకు ఒకసారి శుభ్రం చేయాలని, ఇందుకు సంబంధించి గూగుల్ ఫోటోలను ఎంపీడీఓలు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా తనిఖీ చేయాలన్నారు. మండల స్థాయిలో ఎంపీడీఓలు, మున్సిపల్ స్థాయిలో కమిషనర్లు వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో చేసుకొని సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న ప్రాంతాలు, వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల సమాచారాన్ని, తద్వారా వ్యాధులను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రధానంగా కలుషిత నీటిని తాగడం వలన అనేక వ్యాధుల బారిన ప్రజలు పడేందుకు అవకాశం ఉందని, దీనికి సరైన పరిష్కారంగా సురక్షితమైన తాగునీటి సరఫరానే ప్రధాన మార్గమని ఈ దిశగా అధికారులు పనిచేయాలన్నారు. తిరుమల శ్రీవారి భక్తులకు సేవ చేస్తే శ్రీవారికి సేవ చేసినట్లేనని
టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలోని శ్రీవారి సేవా సదనం 2 భవనంలో బుధవారం సాయంత్రం శ్రీవారి సేవకులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తిరుమల శ్రీవారి భక్తులకు సేవ చేస్తే శ్రీవారికి సేవ చేసినట్లేనని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలోని శ్రీవారి సేవా సదనం 2 భవనంలో బుధవారం సాయంత్రం శ్రీవారి సేవకులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ శ్రీవారి సేవ చేసే మహాభాగ్యం అందరికీ రాదని, సేవ చేసే అవకాశం వచ్చిన శ్రీవారి సేవకులకు ధన్యవాదాలు తెలిపారు. రథసప్తమి సందర్భంగా శ్రీవారి భక్తులకు విశేష సేవలు అందించిన సేవకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. విధి నిర్వహణలో ఏదైనా ఇబ్బందులు ఎదురై ఉంటే మరిచిపోయి సంతోషంగా సొంత గ్రామాలకు చేరుకోవాలని కోరారు. ఏడాదికి 3-4 సార్లు తిరుమల వచ్చి శ్రీవారి దర్శనం దొరక్క అఖిలాండం వద్ద టెంకాయ కొట్టి వెళ్లిన రోజులు ఉన్నాయని, స్వామివారి అనుగ్రహంతో టీటీడీ చైర్మన్ గా భక్తులకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. టీటీడీ చైర్మన్ గా పదవి వచ్చిన తాను ఒక సేవకుడినేనని సేవకుల ముందు మాట్లాడారు. రథసప్తమి రోజున అహర్నిశలు శ్రమించి సేవలు అందించిన వారి ముందు మాట్లాడడం చాలా సంతోషంగా ఉందంటూ అన్నారు. చాలా రోజుల తర్వాత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారంటూ జనసేన నేత కిరణ్ రాయల్ ఎద్దేవా చేశారు. లండన్ నుంచి రావడమే మీడియా సమావేశం నిర్వహించి 2.0గా జగన్ ఆయనే అభివర్ణించుకున్నారన్నారు. రజనీకాంత్ 2.0లో చిట్టి అయితే జగన్ 2.0లో ఆయన పేరు చిట్టిరెడ్డి అని అన్నారు. జగన్ 2.0లో జగన్ తల్లి చెల్లె జాగ్రత్తగా ఉండాలని, రాత్రిలో పడుకునే ముందు హెల్మెట్లు వేసుకోవాలని పడుకోవాలని అన్నారు. అయితే వైసీపీ కార్యకర్తల కోసం జగన్ 2.0 చూపిస్తా అంటున్నాడని, మొన్నటి ఎన్నికల్లో జగన్ వాళ్ళ కార్యకర్తలు బలంగా చూపించారన్నారు. వైసీపీ కార్యకర్తలు ఆ పార్టీని విడి వెళ్లిపోతున్నారని, అందుకనే కార్యకర్తలను కాపాడుకునే పనిలో పడ్డారన్నారు. గత 5 ఏళ్లలో జగన్ చేసిన అవినీతి అరాచకాలను ప్రజలందరూ చూశారన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. డైరెక్టర్ రాఘవేంద్రరావు, కమిడియన్ శ్రీనివాసరెడ్డి తదితర ప్రముఖులు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. V2 న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తి పట్టణంలోని 4 మాడ వీధుల్లో రోడ్డు ఆక్రమణలపై అధికారులు సర్వే. పాల్గొన్న ఆర్టీఓ భానుప్రకాష్ రెడ్డి, డిఎస్పీ నరసింహమూర్తి, మున్సిపల్ కమిషనర్ గిరికుమార్. శ్రీకాళహస్తి సమీపంలోని బసవయ్యపాలెంలో పట్టుబట్ట అక్రమంగా తరలిస్తున్న 3000 కిలోల రేషన్ బియ్యం. కేసు నమోదు చేసిన పోలీసులు. జీరో ప్రావర్టీ సాధన దిశగా ప్రణాళికల తయారీపై అధికారులతో ఏపీసీఎస్ వర్చువల్ సమీక్ష. తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుంచి పాల్గొన్న కలెక్టర్ వెంకటేశ్వర్. ఇవి ఇప్పటివరకున్న న్యూస్. నమస్తే.